పప్పులు తింటే చీమ పడుతుందా? దా నడు యాదవాన్ని. తినొద్దు అంటే పప్పులు తినేసాడు. దా ఇలా వెళ్తే నీకు కాలు మొత్తం కోసేస్తారు. నడు. చీమ పట్టేసింది ఫుల్గా పప్పులు తినేయడం వల్ల. దెబ్బ తగిలిన చోట వచ్చే పస్కి పప్పులకి సంబంధం ఏంటి తెలుసుకుందాం ఈరోజు. అసలు ముందుగా దెబ్బలు తగిలిన దగ్గర పస్తు ఎందుకు వస్తుందో చూద్దాం. మనకి కవుకు దెబ్బలు తగిలినా లేకపోతే ఏదైనా గాయమైనా కానీ తగిలిన చోట టిష్యూ అంతా డ్యామేజ్ అవుతుంది. స్కిన్ సెల్స్, మజిల్ సెల్స్, బ్లడ్ సెల్స్, అనేక రకాల సెల్స్ అన్నీ డ్యామేజ్ అవుతాయి. అక్కడ ఆ డ్యామేజ్ అయిన సెల్స్, అక్కడ చేరిన బ్యాక్టీరియా సెల్స్, ఈ బ్యాక్టీరియా సెల్స్ మీద ఫైట్ చేసే WBC సెల్స్, వైట్ బ్లడ్ సెల్స్, ఇవన్నీ కలిపి అక్కడ పస్ కింద ఫామ్ అవుతాయి. ఆ పస్సు అక్కడ ఉంటే కనుక ఇంకా డేంజర్ కాబట్టి అది బయటికి పంపించడానికి ట్రై చేస్తుంది మన శరీరం. సో పప్పులు తింటే పస్సు పడుతుంది అనేది రాంగ్ కాన్సెప్ట్. పప్పుకి పస్సుకి సంబంధం లేదు. గాయం ఎంత పెద్దగా అయితే అంత ఎక్కువగా పస్సు వస్తుంది. పప్పులకి చీమికి అసలు సంబంధం లేదు. మీరు పప్పు మంచిగా తినొచ్చు. ఈ వీడియోని మీ ఫ్రెండ్స్కి అండ్ ఫ్యామిలీ మెంబర్స్కి షేర్ చేయండి. ఛానల్ ఫాలో అవ్వడం మర్చిపోకండి. థ్యాంక్ యూ.